శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశుని సన్నిధికి వెళ్లాలంటే ఆయన పిలుపు ఖచ్చితంగా ఉండాల్సిందే. చీమల పుట్టలో అర్ధ శరీరంతో స్వయంభూగా వెలిసిన చిన్న తిరుపతి వెంకటేశ్వరుని దర్శనానికి వెళ్ళొచ్చాం. 100-200 ప్రత్యేక దర్శనాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు 500 అంతరాలయ దర్శనం ఉంది. వెళ్ళాలి అనుకున్న వారు, అవకాశం ఉన్నవాళ్ళు ఆన్లైన్లో ఈ టికెట్లు తీసుకోండి. స్వామిని మరీ దగ్గరగా కొన్ని గడియల పాటు తనివి తీరా చూడొచ్చు. ఈ ఆలయం మనకి ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో ఉంటుంది. గ్రామం పేరు కూడా ద్వారకా తిరుమలే. వైష్ణవాలయం. స్థల పురాణం ప్రకారం ఈ క్షేత్రం మన రామచంద్రమూర్తి తండ్రి అయినటువంటి దశరథ మహారాజు కాలం నాటిది. పూర్వం ద్వారకుడు అనేటువంటి ఋషి స్వామివారి పాదసేవ కోసం పరితపించి కఠోరమైన తపస్సును ఆచరించాడు. అతని తపస్సుకు మెచ్చిన శ్రీనివాసుడు ఆయన పాదాలను పూజించే భాగ్యం ద్వారకునికి ప్రసాదించారు. స్వయంభూగా చీమల పుట్టలో సగభాగం మాత్రమే వెలసి ఎన్నో యుగాలుగా భక్తుల సేవలను అందుకుంటున్నారు. నడుము నుండి పైభాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. విశిష్ట అద్వైత బోధకులైన రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించారని, అందరికీ స్వామి పాద పూజ చేసుకునే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయం వ్యక్త ధృవర్తమూర్తిగా వెనుకవైపు పీఠంపై వైఖాన సాగమం ప్రకారం ప్రతిష్ఠించారని అంటారు. స్వయంభూగా వెలిసిన అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందని, తర్వాత ప్రతిష్ఠింపబడిన పూర్తిగా కనిపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్థకామ పురుషార్థములు సమకూరుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ ప్రసాదంగా లడ్డు, పులిహోర, చక్కెర పొంగలి అందుబాటులో ఉంటాయి. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.